హాయ్ బ్రో. ఏముంది బ్రో, అఖండ 1 బమ్ అఖండ, ఇప్పుడు అఖండ 2 బమ్ బమ్ అఖండ. ఎట్లుందంటే మనం బోయపాటి సీను బాలకృష్ణ కాంబినేషన్ చెప్పాలని అవసరం లేదు కదా, చూసాం కదా. సింహ లెజెండ్ అఖండ 2 వస్తుంది. అదే తమను సంచలనం చేశాడు. ఇప్పుడు మరో సంచలనం చూడడానికి రెడీగా ఉన్నాం మేమందరం. అఖండ 1 నేను ఫస్ట్ డేనే వెళ్ళా. అఖండ 1 సినిమా అప్పుడు 4 years బ్యాక్ వచ్చినప్పుడు. ఇప్పుడు అఖండ 2 వస్తుంది కాబట్టి ముందు రోజే వెళ్ళి కూర్చుంటా అక్కడ ఖచ్చితంగా. సినిమా మాత్రం సూపర్ హిట్ కాబోతుంది. ఇంకా చెప్పాలని అవసరం లేదన్న. బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే బాలేకపోవడం కాదు, బోయపాటికి ఇంకొకరితో సెట్ అవ్వట్లేదు. ఫస్ట్ థింగ్ బాలేకపోవడం అనేది మనం అనకూడదు. ఎందుకంటే ఆయన తీసిన జయజానికి నాయక కానీ లేకపోతే స్కంద కానీ ఇవన్నీ జనాలు చూడలేకపోవడం కారణం ఏంటంటే అక్కడ బాలకృష్ణ లేడు. మనం బాలకృష్ణ గారు ఉంటే బోయపాటికి కూడా మన బాగా హైప్ ఎక్కుతుంది. లేదంటే మిగతా వాళ్ళతో వర్కౌట్ అవ్వట్లేదు అంతే. సినిమాలు డైరెక్షన్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే హీరో కాంబినేషన్ సరిగ్గా లేదు. కాబట్టి బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ మామూలుగా ఉండదు. డిఫరెన్స్ ఏముంది చూసే కదా, అఘోరా గెటప్ ఎట్లుంది. అప్పుడు నార్మల్ అఘోరా, ఇప్పుడు అఖండ రుద్ర సికందర్ అఘోరా. అప్పుడు నార్మల్ అఘోరా, ఇప్పుడు అఖండ రుద్ర సికందర్ ఘోరా. కాబట్టి ఘోరాతి ఘోరంగా ఉన్నాడు ఈ అఘోరా. కాబట్టి చూద్దాం ఈ అఘోరా ఎట్లుంటాడు. ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఎంతమంది లేపుతారు, అదే సెకండ్ పార్ట్లో ఎంతమంది లేపుతారో చూద్దాం. ఓజీ కోసం అట్లా పోస్ట్పోన్ అయిపోయింది. పర్లేదు, అంటే వాళ్ళు కూడా సెట్ అవ్వాలి. కలెక్షన్స్ కూడా రావాలంటే ఇప్పుడు 2 హీరోలు పోటీ పడతారంటే జనాలు అటుంటారు ఇటు ఉంటారు. అదే నార్మల్ ఒక సినిమా వచ్చింది అనుకో, ఆ హీరో ఫ్యాన్స్ కూడా వెళ్తారు కదా ఇక్కడికి. ఇక్కడ అప్పుడు కాంపిటీషన్ ఉండదు, సమానంగా చూస్తారు ప్రతి హీరో సినిమాని. అట్లా ఆ విధంగా ఇప్పుడు బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే అందరూ చూస్తారు, అందరు హీరోలు చూస్తారు. ఇప్పుడు బాలయ్య గారు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, డైలాగ్ కింగ్ ఆయన. ఎటుంటుంది అఖండ 1లో ఏం చెప్పాడు, అఖండ 1లో చెప్పాడు బాలకృష్ణ ఏం చెప్పాడు, కాళ్ళు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కప్పాలం పగులుద్ది అన్నాడు. మీది మాది ఒకే ప్రపంచం కాదు ఆఫీసర్, మీరు నమ్మేది చట్టం, మేము నమ్మింది ధర్మం, బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నాడు. మీరు వెతికేది ఆయువు, మేము వెతికేది మృత్యువు, బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం, జస్ట్ లైక్ దిస్, బోత్ ఆర్ నాట్ సేమ్. అరచేతులు అరముక్క ఐస్ పెట్టుకోలేని మీరెక్కడ, అనంత హిమగిరి ఉంటుంది ఎదురుని ఢీకొట్టే మేమెక్కడ, బోత్ ఆర్ నాట్ సేమ్. జై బాలయ్య. సో అఖండ 2 సూపర్ హిట్ కాబోతుంది. జై బాలయ్య. అవునవును ఖచ్చితంగా ఉంటాయి. అఖండ 2 ఖచ్చితంగా ఇవ్వాలబ్బా, ప్రీమియర్స్ ఇవ్వకపోతే ఎట్లా. ఇప్పుడు అఖండ 1 హైప్తో వస్తుంది, అఖండ 2 ఏదో నార్మల్గా ఇప్పుడు మనకి డాకు మహారాజ్ ఇలా కాదు. అఖండ 1 హైప్తో అఖండ 2 ఇంకా పీక్స్లోకి వెళ్తుంది. కాబట్టి ఒక వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా అసలు శ్రీకాంత్ గారితో చూసారు కదా ఎట్లుంది. అదే మన ఫస్ట్ పార్ట్లో మన శ్రీకాంత్ గారు విలన్గా పెట్టారు అఖండ 1లో. ఎట్లుంది అసలు, ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం జరిగినట్టే అసలు ఇద్దరికి. ఒక సీన్లో అయితే గేట్లు బద్దలు కొట్టుకునే పోతారు చిన్నపిల్లల మాదిరిగా. అసలు అంటాడు కదా, ఎటు నుంచి లెక్క పెట్టుకొచ్చినా కొడక ఇంచు బాడీ దొరకదు అంటాడు చూడు. ఇప్పుడు అఖండ 2లో మళ్ళీ చూద్దాం ఎటుంటుందో. దీనికి డబల్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే.